గత ప్రభుత్వ హయాంలో ఎంతో అణచివేతకు గురయ్యారు, కస్టడీ టార్చర్ గురయ్యారు, అనేక ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ తర్వాత ఆయన ఉండి శాసనసభ్యుడిగా పోటీ చేయడం, గెలవటం. ఈరోజు ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యత తీసుకుంటూ ఎంతో ఆనందదాయకం. వారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే వారు బాధ్యత తీసుకున్న తరుణంలో చాలా స్పష్టంగా చెప్పారు, నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను. స్పష్టంగా చెప్పారు ఈ మాట, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, నేను ఎవరిని అగౌరవపరచను, మేము కుసంస్కారం కాదు, శాసనసభ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కాపాడే విధంగానే మేమందరం ప్రవర్తిస్తాము. ఎక్కడ ఎటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు ప్రెసిడెన్స్ ని టచ్ చేయకుండా ఈ యొక్క గౌరవాన్ని, సభా గౌరవాన్ని పెంచే విధంగా ఉంటారన్నారు. వారికి ఇలా చక్కటి మాటలు మాట్లాడిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు. అయితే అంబటి రాంబాబు గారు ఏమంటారు, శాసనసభ సమావేశాన్ని మిస్యూజ్ చేశారు అంటున్నారు. నేను వారు చెప్పేది ఏంటంటే, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభని యూజే చేసుకోవట్లేదే. ప్రజలు మిమ్మల్ని శాసనసభ పంపిస్తే మీరు యూజ్ చేసుకోకుండా సమయాన్ని వృధా చేస్తారు. అసలు యూజ్ చేసుకోని వాళ్ళు మిస్యూజ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా మీకు? అసలు మీరు యూజే చేసుకోవట్లేదు, వాళ్ళు మిస్యూజ్ ఏదో చేస్తారు మీ దృష్టిలో. కనీసం మీరు యూజ్ కూడా చేయట్లేదు కదా. యూజ్ చేసుకునే వాళ్ళకి మిస్యూజ్ చేశారా లేకపోతే ఇంకా ఎక్కువ యూజ్ చేశారా ఆ గొడవ మీకు ఎందుకు? ఇప్పుడు ప్రధానంగా బలరాం గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అండి మనం నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ కి అలాగే శాసనసభకి చట్టసభలు అయ్యి, చట్టసభలు అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. 5.5 కోట్ల ప్రజల యొక్క భవితని నిర్దేశించేది శాసనసభ, 140 కోట్ల ప్రజల్ని భవితని నిర్దేశించేది పార్లమెంట్. చట్టసభలకు మేము ఎందుకు ప్రజలు ఎన్నుకుని పంపిస్తారండి? నియోజకవర్గంలో కూర్చొని ప్రోటోకాల్ తో హడావిడి చేసి ఎస్ఐలు, సిఐలు పోస్టులకి పైరువీలు చేసుకొని లేకపోతే ఇసుక మధ్య కుంభకోణంలో డబ్బులు చేసుకోమని కాదు కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటుంది. వారి యొక్క సమస్యల మీద చట్టసభలకు వెళ్ళి మాట్లాడి దాని తగ్గ చట్టాలు చేసి భావి తరాలను కాపాడే గురుతర బాధ్యత చట్టసభ అంటే. 175 మందిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని పంపిస్తే ఆ చట్టసభలకి నేను ఎందుకు వెళ్ళను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కోపం ఉంటే శాసన మండలికి ఎందుకు పంపిస్తారు వారి పార్టీ నేతల్ని? శాసన మండలికి పంపిస్తున్నారు అంటే కోపం లేనట్టే కదా. శాసనసభకి ఎందుకు పంపిస్తున్నారు, ఎందుకు వెళ్ళట్లేదు మరి? ఆయన అహంకారం. నాలాంటి ధీరుడు సూర్యుడిని, నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరా? ఇదేంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభువులు, పాలకులు, సేవకులు. మనం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, మనం సేవకులు సార్. ప్రజలకి కట్టు బానిసలం. ప్రజలు ఎలా చెప్తే అలా వినాలి. ప్రజల యొక్క ముందు మన అహంకారాలు ఏంటి? మనమే రాచరిక వ్యవస్థలో లేవు కదా. మనమే రాచరిక వ్యవస్థలో ఉంటే నా రాజ్యంలో, నా పరగణాలు ఇలా చేస్తారా అనొచ్చు. ఇది రాచరిక వ్యవస్థ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి మనం కట్టు బానిసలం, సేవకులం. ప్రజలకు తీర్పిచ్చారు, ఒకసారి మంచిగా ఇవ్వచ్చు, ఒకసారి మీ దృష్టి చెడ్డగా ఇవ్వచ్చు. మీకు ఇచ్చిన బాధ్యత మీరు నిర్వర్తించండి. ప్రజలు మీకు మీ పార్టీకి 11 స్థానాలు ఇచ్చారు, దాన్ని మీ ప్రజల మీద కోపం ఎందుకు? మీకు ప్రజల మీద కోపం చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద కోపం కాదు, ప్రజల మీద కోపం ఆయనకి. అది నేనేదో 30 పథకాలు ఇచ్చేసాను అందరికి, నేనేదో డబ్బులు పనిచేశాను, ఆయన సొంత డబ్బులు పనిచేశారు, నాకు ఇచ్చిన 11 నేను వెళ్ళను. మీకు ఎంతవరకు ప్రజలు మీకు ఇస్తే దాన్ని ఆ పాత్ర మీకు పోషించాలి. ప్రజాస్వామ్యం అండి. ఆగండి అమ్మా, ఆగండి, మ్యూట్లో పెట్టుకోండి మీరు. రావద్దు మీరు. కమల గారు ఒక నిమిషం ఆగండి, ఆయన అయిపోయినాక వస్తాను. ఒక నిమిషం ఒక నిమిషం కమల గారు. మీరు ఏం చెప్పాలో మాకు చెప్పక్కర్లేదు, మీ వాయిస్ మీరు చెప్పారు కదా. మా టైంలో మీరు డిస్టర్బ్ చేయొద్దు. నేనేంటంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మీరు ప్రజల్ని అవమానిస్తున్నారు. మీ అక్కడ చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలు మీరు అవమానిస్తున్నారు. మీతో పాటు ఎన్నికైనటువంటి 10 మంది శాసనసభ్యుల యొక్క హక్కులను మీరు కాలు రాస్తున్నారు. కొంతమంది కొత్తగా సభ్యులు కూడా అండి ప్రశ్నోత్తరాలు చూస్తే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రశ్నలు అడిగారు, వాళ్ళ జాబితాలో కూడా వచ్చింది. స్పీకర్ గారు నిన్న ఇవాళ వాళ్ళు ప్రశ్న చేస్తే వాళ్ళు రాలేదు కాబట్టి స్కిప్ చేశారు అంటున్నారు. అంటే పాప హుషారుగా వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రశ్నలు అడగాలి, ప్రజల కోసం మాట్లాడాలని చెప్పి హుషారుగా ఉంటే వాళ్ళ ఉసురు కూడా పోసుకుంటున్నారు. వాళ్ళ మీద పంపిణీ ఈయన వాళ్ళు అనేవాడు
రానప్పుడు అసలు మీకు నేను అడిగితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు, ఓకే ఫైన్. మీకు ఛానల్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిరోజు సాయంత్రం 10 ప్రశ్నలు అడుగుతుంటారు. మీరు ఆయన పక్కన కూర్చొని మీరు 20 ప్రశ్నలు అడగండి. ఇంకా శాసనసభ దానికి రాజీనామా చేసేయండి. నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర ప్రజలు మీరు మాట్లాడిన చట్టసభలో, అంతేకాని ప్రెస్ మీట్ లో 1:45 మాట్లాడాను. మీ శాసనసభలో సమాధానం చెప్పండి. ప్రెస్ మీట్ లో మీరు ఎందుకు చెప్పాలి సమాధానం? శాసనసభలో మీరు వచ్చి అడగండి. అంతేకాని రాకుండా అక్కడ కూర్చొని మీరు ఎక్కడో మాట్లాడారంటే ఇంకెందుకు మీకు? నేను నియోజకవర్గ ప్రజలు కూడా అడుగుతున్నాను, ఈ 11 మంది శాసనసభ అయితే రావట్లేదు, మీరు ఆ శాసనసభ నిలదీయండి. మీరు మిమ్మల్ని ఎన్నుకొని మా సమస్యల గురించి మాట్లాడమని మీరు వెళ్ళనంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు వెళ్ళడం ఇష్టం లేదు, ప్రెస్ మీట్లు చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు రాజీనామా చేసేయండి. ప్రెస్ మీట్లే మాట్లాడుకోండి. పక్కన 7 గంటలకు మీ ఛానల్లో క్వశ్చన్లు అడుగుతారు, ఆయన పక్కన ఇంకో కుర్చీ చేసుకుని మాట్లాడుకోండి. ఇంకోటి ఎన్నుకుంటాం మాకు కావాల్సిన వాళ్ళని. లేకపోతే అలా రాజీనామా చేయకపోతే వాళ్ళు సామాజిక బహిష్కరణ చేయండి, సామాజిక నియోజకవర్గ బహిష్కరణ చేయండి. ఎందుకంటే ప్రజల హక్కు అది. ప్రజల హక్కు మీరు హరిస్తున్నారు. మీ నియోజకవర్గంలో 2.5 కోట్ల మంది ప్రజలు మీకోసం ఓట్లు వేశారు. వాళ్ళు ప్రతిగా ఉంటారని, వాళ్ళ సేవకుడుగా ఉంటాయని, రాజుగా రాజ్యాలు వెళ్తారని కాదు మీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. ఒక సేవకుడుగా మిమ్మల్ని పరిరక్షిస్తారని, మీ యొక్క హక్కుల కోసం నిలబడతారని చెప్పి మీరు హామీ ఇచ్చారు.